నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. సార్ జనరల్‌గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా? కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా? ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు? ఇంటెలిజెన్స్ అనేది దేవుడిచ్చే వరం అండి అది. మీకు అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఎన్ఐటి వరంగల్‌లో నా క్లాస్‌మేట్ గుర్తొచ్చాడు. నవీన్ పాతా అని. అతను ఒక బుక్‌ని 2 డేస్‌లో కంప్లీట్ చేస్తాడు. బుక్ మొత్తాన్ని ఇంకా కూర్చొని అట్లా చదివేస్తాడు. ఆ తర్వాత మనం ఎగ్జామ్ పెడితే టెక్స్ట్ బుక్‌లో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఒక 85% మ్యాచ్ తోటి యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తాడు. వాహ్! నేను నా లైఫ్‌లో చూసినటువంటి అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పర్సన్ నా లైఫ్‌లో నవీన్ పాతా. ఈ వీడియో గనక ఎక్కడన్నా ఉంటే చూస్తే గనక నవీన్ పాతా ప్లీజ్ డూ కాల్ మీ. అంత వండర్ఫుల్ పర్సన్. అది ఒక వరం అండి. అది అందరికీ రాదు. కొంతమందికి ఐక్యూ లెవెల్స్ ఉన్నా సరే డిసిప్లిన్ ఉండదు. కూర్చొని చేస్తే అయిపోతుంది. ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లీజ్ డిసిప్లైన్గా ఉండండి. మొదలుపెట్టిన పని పూర్తి చేయండి. మీరు సక్సెస్ చూసేస్తారు. మీకు అసలు తిరిగే ఉండదు. మధ్యలో ఆపద్దు. మధ్యలో ఆపకుండా పనిని పూర్తి చేసేయండి. కొంతమందికి లో ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. మనం మిస్టేక్ కాదండి, అది మన తప్పు కాదు, అమ్మా నాన్న తప్పు కాదు, దేవుడు ఇవ్వలేదు మనకంతే. మనం ఏం చేయాలి మనం సక్సెస్ కోసం అని అంటే మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఏ జనరేషన్ వాళ్ళకైనా సరే ఇప్పుడు ర్యాబిట్ అండ్ టార్టైజ్ స్టోరీ తెలుసు. ర్యాబిట్ అండ్ టార్టైజ్ స్టోరీ తెలుసు. ఈ స్టోరీలో విన్ అయింది ఎవరు నాగరాజు గారు? టార్టైజ్ విన్ అయింది. టార్టైజ్ ఎందుకు విన్ అయింది? కన్సిస్టెన్సీ. అది స్లోగా నడుస్తూ ఉంటుంది, అది ఆపలా. అలా నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ డెస్టినేషన్ ఎండ్ పాయింట్ టచ్ అయింది టార్టైజే. ఈ మోరల్ మీరు అడిగిన క్వశ్చన్కి మనకి చిన్నప్పుడే చెప్పేశారు. కన్సిస్టెన్సీ ఉండాలి. మనకి ఇంటెలిజెన్స్ లేదు అని అనుకున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ కన్సిస్టెన్సీ. ఈ మధ్య గ్యాప్లో మనకి ఏదైనా హడిల్స్ వచ్చినాయి అని అనుకుంటే ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేసుకుంటూ, ఆ మోటివేషన్ మన వల్ల కావట్లేదు అని అంటే పక్కన ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకొని మోటివేషన్ తెచ్చుకొని కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పటి వరకు? టిల్ వి రీచ్ అవర్ డెస్టినేషన్, టిల్ వి రీచ్ అవర్ గోల్. కాబట్టి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలి. అది లేనటువంటి వాళ్ళకి కన్సిస్టెన్సీ కంపల్సరీగా ఉండాలి. ఉంటే గనక ఈ 2 కేసెస్లోనూ సక్సెస్ చూడొచ్చు. ఓకే. మీరు ఒకసారి చదివారు, అర్థం కాల, రెండోసారి చదవండి, ఇంకొంచెం అర్థమవుతుంది. మూడోసారి చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది. 10 ఎగ్జాములు రాశారు, మార్కులు రావట్లా, ఇంకొక 10 రాయండి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకొక 10 రాయండి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంటెలిజెంట్ పర్సన్ ఒక్కసారి చదివితే నార్మల్ పర్సన్ 2 సార్లు చదవాలి. లో ఐక్యూ లెవెల్ ఉన్న అతను 3 సార్లు చదవాలి. ఇంటెలిజెంట్ పర్సన్ ఒక 20 ఎగ్జాములు రాస్తే మనం 40 రాద్దాం, మనం 60 రాద్దాం. ఎప్పటి వరకు రాయాలి? వాళ్ళతోటి మనం డి అంటే డి అనే మార్కులు వచ్చేంత వరకు రాయాలి. ప్రాక్టీస్ తోటి వస్తుంది. ఆ ప్రాక్టీస్ అనేది చదవటంలోనూ రిపీటెడ్గా చదవటం ప్రాక్టీస్. మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక పర్టిక్యులర్ చాప్టర్లో పర్సంటేజెస్లో మార్కులు రావట్లేదు. పర్సంటేజెస్ చాప్టర్ మొత్తం 2 సార్లు చేద్దాం, 3 సార్లు చేద్దాం, 4 సార్లు చేద్దాం. ఎప్పటి వరకు చేయాలి? పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వచ్చేంత వరకు చేద్దాం. ఇది కన్సిస్టెన్సీ. ఆపకుండా చేయాలి. మనం అనుకున్నది మనకు వచ్చేందుకు చేయాలి. అలా చేస్తే కనుక అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాల్సింది మనకి ఇంటెలిజెన్స్ ఉందా లేదా. ఉందా? డిసిప్లైన్డ్ వేలో వెళ్దాం. మన ఐక్యూ లెవెల్స్ కొంచెం లో ఉన్నాయి, కన్సిస్టెంట్గా వెళ్దాం. టైం పట్టొచ్చేమో, ఓపిక పడదాం. టార్టాయిజ్ అండ్ ర్యాబిట్ స్టోరీ. ఎస్, టైం పడుతుంది, ఓపిక పడదాం, గివ్ అప్ ఇవ్వద్దు, సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుందాం. ఏదో ఒక రోజు ఒక 2000 3000 మంది ఉన్నటువంటి ఒక హాల్లో, ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద మన అమ్మా నాన్నని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మన సక్సెస్ తాలూకా ఒక మెమెంటోని వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకు ఒక శాలువా కప్పి 3000 మంది జనాల మధ్యలో వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. అది ఆ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే కన్సిస్టెంట్గా వెళ్ళాలి. మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దు. ట్రై అగైన్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. యూ విల్ సీ ది సక్సెస్. నాకు తెలిసి కన్సిస్టెన్సీకి ఇంత పెద్ద క్వాలిటీ
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది కనిపించదేమో. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగానే టార్టాయిస్‌ను ర్యాబిట్ స్టోరీ చిన్నప్పుడే మనకి దానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి గుర్తు వేయటం కూడా జరిగింది. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ప్రతి స్టూడెంట్ దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇంకంతే. ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ ప్యూర్ ఎగ్జామ్‌లో గాడ్స్ గిఫ్ట్. ఎగ్జామ్‌లో టైమింగ్ వరకు పనికొస్తది కానీ బట్ కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్ డిసిప్లిన్ మోడ్‌లోకి తీసుకొని వెళ్తది మనిషిని. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు నాకు అది బాగా నచ్చింది సార్. ఇంటెలిజెన్స్ ఉండేటువంటి పర్సనాలిటీకి డిసిప్లిన్ ఉంటే దేన్నన్నా క్రియేట్ చేయగలుగుతారు. కానీ వాళ్ళ దగ్గర డిసిప్లిన్ పెద్ద ప్రాబ్లమ్. కన్సిస్టెన్సీలో ఉండేటువంటి వాళ్ళకి డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా ఉంటది. అందుకే వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్కి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ పేరెంట్స్ తోటి ఒకసారి విజిట్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, ఎలా జాబ్ క్రాక్ చేయాలి, ఎన్ని డేస్లో అయితే బాగుంటుంది, అన్నీ క్లియర్గా మాట్లాడుకొని మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను ఇలా చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రాక్ రికార్డ్ మొత్తం చూడండి. వెబ్సైట్లో మీరు కనుక చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెలుగు స్టేట్లోనే శ్రీధర్ సిసి ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ అనేది ఇంకెక్కడా లేదు. మీరు వెబ్సైట్ కూడా చెక్ చేస్తే తెలుస్తుంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది అనేది. ఇండియాలో కూడా మీకు ఎక్కడా కనిపించదు. సో ఎవరైనా సరే మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.